హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 24వ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని ఇలా స్తుతిస్తున్నారు. అలనాడు బలివర్ణ దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకు మంగళము. సీతమ్మని అపహరించిన దుష్టుడగు రావణుడి లంకను గెలిచిన ఓ శ్రీరామా, నీ ధీరతకు మంగళము. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంపడానికి ప్రయత్నించగా వాని కీళ్లు ఊడిపోయేటట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము. దూడ రూపమున నిన్ను చంపడానికి వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని వెలగచెట్టుగా దారికి పక్కన నిలిచిన కపిద్దాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళమగుగాక. శత్రువులను చీల్చి చెండాడే నీ చేతి చక్రమునకు మంగళమగుగాక. ఇలా నీ వీరగాథలెన్నింటినో నోరారా స్తుతిస్తూ నీ నుంచి మా నోముకు కావలసిన పరికరములన్నింటినీ పొందడానికి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. కావున మాయందు దయచూపి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలందరూ స్వామిని వేడుకుంటున్నారు. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని లీలలను ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఇవి కేవలం కథల కోసం కాదు, లేకపోతే అవతారాల మహిమ చెప్పడం కోసమే కాదు, మన జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక శుద్ధి మార్గాన్ని అవతారాల రూపంలో మనకు గుర్తు చేస్తున్నారు. ప్రతి అవతారము అంటే అది బాహ్య యుద్ధం కాదు, మనలోని ఒక చెడుగుణం నశించవలసిన సంకేతము. ముందుగా గోపికలు వామనావతారాన్ని గుర్తు చేస్తారు. బలిచక్రవర్తి తన అహంకారంతో దేవతల స్థానాన్ని ఆక్రమించాడు. ఇది మనలోని అహంకారం లాంటిదే, మనలోనే ఉంటుంది. కానీ జ్ఞానము, వినయము, భక్తి అనే దేవతలను నెమ్మదిగా తొక్కేస్తుంది. అందుకే వామనుడు 3 అడుగులు వేశాడు. ఆ 3 అడుగులు శరీరము, మనస్సు, అహంకారము. ఈ మూడింటిని పరమాత్మకు అర్పించినప్పుడే మన అహంకారం పాతాళానికి దిగుతుంది. తర్వాత గోపికలు శ్రీ రామావతారాన్ని స్మరిస్తారు. రావణుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మ అంటే శుద్ధమైన జీవాత్మ. రావణుడు అంటే మనలోని కామము, అసూయ, భోగాసక్తి. ఈ కోరికలు మనలో ఉన్న ప్రశాంతతను అపహరిస్తాయి, మన మనస్సును అశాంతిగా చేస్తాయి. అందుకే శ్రీరాముడు రావణుని సంహరించాడు. దీని అర్థము, భక్తి ఉన్న చోట ఈ కోరికలకు స్థానం ఉండదు. కృష్ణావతారంలో శకటాసురుడు బండి రూపంలో వచ్చాడు. బండి అంటే కదలని స్థితి, భారం మోసే జడత్వము. మన జీవితంలో అలసత్వం కూడా అలాగే. భక్తి చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి అంటూ రేపు చేద్దామని వాయిదా వేస్తూ ఉంటాము. ఆ చిన్ని కృష్ణుడు తనగానే ఆ బండి పగిలిపోయింది. అంటే భగవంతుని స్మరణ ఒక్క క్షణంలోనే అలసత్వాన్ని చీల్చేస్తుంది. మనలోని ఆత్మతత్వానికి ఎప్పుడైతే అనుసంధానం అవుతామో ఆ మనలోని అలసత్వం అంతా దూరం అవుతుంది. వత్సాసురుడు, కపితాసురుడు. కపటత్వము, ద్వంద్వ జీవితము. వత్సాసురుడు దూడ రూపంలో వచ్చాడు. బయట అమాయకుడిలా కనిపిస్తాడు. కపితాసురుడు చెట్టు వెనుక దాక్కున్నాడు. దూడ అంటే అమాయకత్వపు ముసుగు. చెట్టు అంటే పాత సంస్కారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, అలవాట్లు. ఇవన్నీ మనలోని కపటత్వాన్ని చూపిస్తాయి. బయట భక్తిగా కనిపించిన లోపల లోభము, అహంకారము, స్వార్థము. కృష్ణుడు ఇద్దరిని ఒక్కసారిగా సంహరించాడు. అంటే భగవంతునికి నటన అవసరం లేదు. మనలో ఉన్న సరికాని నమ్మక వ్యవస్థలు, ఎప్పటి నుంచో ఉండిపోయిన సంస్కారాలు, వీటన్నింటినీ తొలగిస్తాడు. ఇప్పుడు గోపికలు ఇంద్రుని సంఘటనను గుర్తు చేస్తారు. ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఇది సాధారణ వర్షం కాదు, ఇది బాధల వర్షం, కష్టాల వర్షం. మన జీవితంలో అహంకారం వల్ల వచ్చే భారీ సమస్యల రూపకము. ఇంద్రుడు అంటే నేనే చేస్తున్నాను అన్న కర్తృత్వ భావము, నా వల్లే వర్షము అనే గర్వము. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు. గోవర్ధనగిరి అంటే శరణాగతి. నన్ను ఆశ్రయించిన వాడిని నేను తప్పక కాపాడుతాను అనే దివ్య హామీ. శరణాగతి ఉన్న చోట భయం నిలవదు, బాధలు మనల్ని తాకలేవు. తర్వాత కృష్ణుని చక్రాయుధాన్ని స్తుతిస్తారు. ఆ చక్రము బాహ్య శత్రువులను కాదు, మనలో ఉన్న అవిద్యను నశింపచేస్తుంది. చక్రం తిరుగుతుంది అంటే వివేకం ఒక్కసారి వస్తే సరిపోదు, ప్రతి క్షణము ఎరుకతో ఉంటూ ఆ వివేకాన్ని మన ఆచరణలో పెట్టుకోవాలి. అదే జ్ఞానము, అదే మోక్ష మార్గము. చివరగా గోపికలు ఒక ప్రార్థన చేస్తారు. నీ లీలలన్నింటినీ స్తుతిస్తూ ఉన్నాము, మా నోముకు కావలసిన పరికరాన్ని ఇవ్వు. అంటే మాకు ధనము వద్దు, పదవులు వద్దు, బాహ్య విజయాలు వద్దు. మాలోని అహంకారం పోవాలి, కామం కరిగిపోవాలి, అలసత్వం నశించాలి, కపటత్వం వీడిపోవాలి, గర్వం కూలిపోవాలి, అవిద్య తొలగిపోవాలి. కృష్ణలీలలను స్తుతించడం అంటే ఈ గుణాలన్నింటినీ మనలోంచి తీసేయాలని సంకల్పించడము. అవి నశించినప్పుడే నిజమైన భక్తి పుడుతుంది, నిజమైన శాంతి వస్తుంది, నిజమైన మోక్ష మార్గం తెరుచుకుంటుంది. ఆ కృష్ణ చైతన్యం మనలో మేల్కొంటుంది. థ్యాంక్ యూ.